స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దుష్టులు బలాత్కారుల చేతిలో నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. లోకం పోకడ, లోకం యొక్క పరిస్థితులను మనము గమనించినట్లయితే మంచివారు యథార్థమైన ప్రవర్తన, యథార్థమైనటువంటి జీవిత విధానము కలిగినటువంటి వారు, నీతిమంతులు, మరి ముఖ్యంగా దేవుని కార్యములను జరిగించేవారు, దేవుని అందు నిజమైన భక్తి విశ్వాసం కలిగిన వారు చెడ్డవారి చేతిలో, దుష్టులు బలాత్కారుల చేతిలో అనేక నిందలను హింసలను అనుభవించుచు ఉన్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం. సమాజంలో నేడు మంచివారు ఎవరి సపోర్టు మంచివారికి ఉండడం లేదండి. మంచివారు తమ మంచితనాన్ని బట్టి ఒంటరి వారుగా మార్చబడుతూ ఉన్నారు. మంచివారి పైన అనేక హింసలు, దాడులు, నిందలు, తప్పుడు ఆరోపణలు, కన్నీటి బాధలకు ఈ మంచివారు లోనవుతూ ఉన్నట్లు మనము గమనించగలం. అయితే చదవబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే నీతిమంతుడైన దైవజనుడైన లోకం మీద ఎంతో మంచి ఉద్దేశములను తలపోస్తూ దైవ కార్యములను నెరవేర్చుచూ ఉన్న ప్రవక్త అయిన ఇర్మియా గారు దుష్టులైన మనుషుల చేత, పరిపాలకుల చేత, సిద్కియా లాంటి దుష్ట స్వభావము, దైవభక్తి లేనటువంటి జీవితము, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషుల వలన అతడు అనేక హింసలకు లోనై చెరసాలలో వేయబడినట్లు మనము గమనించగలం. అటువంటి కన్నీటిమయమైన పరిస్థితుల నుండి, ఈ శ్రమలో నుండి, ఈ బంధకాలలో నుండి, చెడ్డ దుష్టత్వము, బలాత్కారం కలిగిన మనుషుల చేతిలో నుండి నన్ను విడిపించండి, విమోచించండి అని ఇర్మియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దినాన స్నేహితులారా, నీ ప్రార్థన కూడా ఇటువంటిదే అయి ఉండవచ్చు. నీవు కూడా దేవా, నన్ను దుష్టులైన వ్యక్తులు, చెడ్డ మనసు కలిగినటువంటి వ్యక్తులు, బలాత్కారులు, అవినీతి అన్యాయము జరిగించేటటువంటి వారు, స్వార్థపరులు, నన్ను నిజమైన భక్తి విశ్వాసము లేనటువంటి వారు నన్ను హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు, అనేక నిందలకు, ఆరోపణలకు నన్ను గురి చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ చెడ్డ వ్యక్తుల చేతిలో నుండి, వారి ఉపాయములలో నుండి,
ప్రయత్నములలో నుండి నన్ను విడిపించవా అనే ప్రార్థన ఈరోజు నీవు కూడా సలుపుతూ ఉండవచ్చు. నీతిమంతుడైన ప్రవక్తను హింసించుచున్న దుష్టులు, అనగా ఈ దుష్టులంటే ఎప్పుడు చెడు తలంపే, చెడు జీవిత విధానమే అండి. వారి ఊహ, ఆలోచన, తలంపులు అన్నీ కూడా చెడుతనంతోనే నింపబడినటువంటివి. బలాత్కారులంటే ఒక వ్యక్తిని హింసించడానికి కానీ, దాడి చేయడానికి కానీ, గాయపరచడానికి కానీ ముందడుగు వేసేటటువంటి వారు, బాధ పెట్టడానికి ముందడుగు వేసేటటువంటి వారు బలాత్కారులు. ఈ దుష్టులు, బలాత్కారులను దేవుడు అటువంటి వారి చేతిలో నుండి నీతిమంతులను విడిపిస్తానని ఈ వచనంలో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నిజమే, నీతిమంతులు మరి చెడ్డవారు బలవంతులై ఉండవచ్చు, అధికారులై ఉండవచ్చు, డబ్బు కలిగిన వారై ఉండవచ్చు, గుంపుగా సమకూర్చబడినటువంటి వారుగా ఉండవచ్చు. అయితే వారెంత బలవంతులైనా వారి చేతిలో నుండి నీతిమంతులను దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్నేహితుడా, ఈరోజు కూడా నీ జీవితము బాధింపబడతా ఉంటే, శ్రమలకు లోనైనటువంటి జీవితంగా ఉంటే, దాడులకు గురి చేస్తూ ఉన్నటువంటి జీవితంగా ఉంటే, నిన్ను కూడా బలాత్కారులు, దుష్టులు బాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉండినట్లయితే తప్పకుండా నిశ్చయముగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇర్మియా వలె దేవుణ్ణి ఆశ్రయించు, ఇర్మియా వలె దేవుణ్ణి ప్రార్థించు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక నూతన దినాన్ని మమ్మల్ని అందరినీ ప్రేమించి అనుగ్రహించిన విధానం కొరకు కృతజ్ఞతలయ్యా. మా అవకాశములు మీరు ఇచ్చినవని, మా ప్రాణములను నిలువబెట్టినారని, ఎన్నో మేళ్లను, ఉపకారములను తలపోస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిజమే, మా సమాజంలో మంచివారిని చెడ్డవారు ఎన్నో బాధలకు, అవమానములకు, కష్టములకు గురి చేస్తూ ఉన్నారు. మంచివారి పక్షాన నిలువబడి వారిని విమోచిస్తానని వాగ్దానం చేసినారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించుచూ ఉన్న బిడ్డల జీవితంలో ఏ కష్టములున్న, శ్రమలు, ఆపదలు, కొదువలు, దాడులు ఉండినట్లయితే విడుదలను అనుగ్రహించి మీ మేళ్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయుండి మనలను కాపాడునుగాక. ఆమెన్.